హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, ఈరోజు వీడియోలో బీరకాయ ఆలు కర్రీని తయారు చేసుకుందాము. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. ముందుగా ఆలు బీరకాయలకున్న పైన చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకొని పోపు దినుసులను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. రెండు నిమిషాల తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కారపొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత కసూరి మెతిని కొద్దిగా వేసుకొని నీళ్లు వేసుకొని గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోకుండా సగం గ్లాస్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా త్వరగా చేసుకునే బీరకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు చపాతీల్లోకి అన్నంలోకి సరిపడా గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.